See? What's that? See the blades? That's what turns the paste around. ఆలివ్స్ దీని హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర వీలాగ్స్. ఈరోజు నేను మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచే ఆలివ్ ఆయిల్ని ఎలా చేస్తారో, ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్స్ని ఎలా తీస్తారో, వీటిల్లో ఎన్ని ఫ్లేవర్స్ చేస్తారో, ఇవన్నీ వివరాలు మీకు చూపిస్తూ నేను వివరంగా చెప్దామని అనుకుంటున్నాను. సో బిఫోర్ వాచింగ్ దిస్ ఏం చేయాలి, మీరు నన్ను సపోర్ట్ చేయడానికి, నన్ను మోటివేట్ చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ నోటిఫికేషన్. తప్పకుండా చేస్తారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ అన్ని ఆలివ్ ఆయిల్స్లో ఈ వెరైటీస్ అన్నీ కొన్ని ఇంటికి కూడా తీసుకుని వెళ్దాం మరి, సరేనా? Leaks out by the tree. Yeah. Do we get on the tractor? Not much anymore. I used to. ఇక్కడ ఉన్నంతసేపు పిల్లలు చాలా సరదాగా గడిపారండి. వాళ్ళతో పాటు నేను కూడా చాలా సరదాగా ఇవన్నీ షూట్ చేశాను. మనకు తెలిసిన వాళ్ళ ఫామ్ అయితే ఇంకొంచెం చనువుగా ఉంటాం కదా, అలా అన్నమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ లాగ్లో ఈ తోటలు ఎలా ఉంటాయి, వీటిని ఎలా హార్వెస్ట్ చేస్తారనే వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటిల్ని ఆలివ్ ఆయిల్గా ఎలా మారుస్తారు అనేది మనం చూద్దాము. ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టుంటాను. మీరు ఇక్కడ చూస్తున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఈరోజు ఉదయం కోసి ఇప్పుడు ఫ్రెష్గా ఆ ప్రాసెసింగ్కి వచ్చిన కాయలేనండి. ఎందుకంటే ఏ రోజువి ఆ రోజే ప్రాసెస్ చేసేయాలి కాబట్టి ఇట్లా వచ్చినాయి అనమాట. ఫస్ట్ వచ్చిన వెంటనే వీటిల్ని క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ఆయిల్ తీయటం అనేది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ లాగా అనిపించలేదు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. 8 పీపుల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ అంతే. ఈ ఫస్ట్ మెషిన్ మీద రన్ అవుతూ ఉంటున్నాయి కదా, ఇక్కడ ఆకులన్నీ ఒకళ్ళు వేరేస్తూ ఉంటారనమాట. ఇంకా ఏమన్నా ఉంటే ఆ మెషినే తీసేసి ఆకులన్నీ ఒక పక్కకు వచ్చేటట్టు, కాయలన్నీ వాష్కి వెళ్ళిపోయేటట్టు ఉంటుందన్నమాట. సింపుల్ ప్రాసెసేనండి, మనం మెయింటైన్ చేసుకోవాలంతే. ఇప్పుడు ప్రాసెస్ అవుతున్నాయి వచ్చేసి ఆర్గానిక్వి కాదు, నార్మల్ ఆలివ్స్ అనమాట. సో ఇవన్నీ అయిన తర్వాత మెషిన్స్ అన్నీ క్లీన్ చేసి ఒకరోజు డ్రై చేస్తారనమాట. అప్పుడే ఆర్గానిక్ వాటిల్ని ప్రాసెస్ చేయడానికి వీలు పడుతుందంట, లేదంటే వీళ్ళకి గ్రేడింగ్లో తేడా వచ్చేస్తుందంట. ఇదిగో చెప్పానుగా, మెషిన్లోనే సపరేట్ చేసేస్తుంది. ఆకులు అలాంటివన్నీ ఇటు వచ్చేస్తాయి, ఇవన్నీ వాషింగ్కి వచ్చేస్తాయి అనమాట. క్లీన్గా వాష్ అయిన తర్వాత ప్రాసెసింగ్కి వెళ్తాయి. చెట్టు నుంచి కోసిన తర్వాత కాయ లేట్ అయినట్టల్లా, ప్రాసెసింగ్ లేట్ అయినట్టల్లా అది బ్లాక్ కలర్గా మారిపోతూ ఉంటుంది ఆలివ్. సో అప్పుడు ఆయిల్ అంతా కూడా చేదుగా ఒక రకమైన వగరగా వస్తుందంట. ఇవి రేర్గా దొరుకుతాయి కాబట్టి ఇవి ఎక్కువ ప్రైస్ అనుకునేదాన్ని, కానీ వీటికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఎందుకు ఇంత రేటా అని. అలా వాష్ అయిపోయిన ఆలివ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట లోపలికి. ఇక్కడ నుంచి యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంటైనర్స్ ఉన్నాయి కదా, చాలా పెద్ద కంటైనర్స్ ఇవి. ఈ కంటైనర్స్లో యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట, క్రషింగ్ ప్రాసెస్. ఈ కంటైనర్స్ అన్నిటికి చుట్టూతా ఒక వాటర్ జాకెట్ ఉంటుందన్నమాట. వాటర్ జాకెట్ అంటే దాంట్లో వాటర్ ఒక 75 డిగ్రీ సెంటిగ్రేడ్లో వామ్ వాటర్ లాగా, హీట్ వాటర్ దాంట్లో మెయింటైన్ చేయడానికి ఉంచుతారు. ఎందుకంటే ఒకసారి గ్రైండ్ చేయటం మొదలైన తర్వాత ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ఆయిల్ టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందట. ప్రతి చిన్న విషయం కౌంట్ అవుతుందండి. అలా ఫ్రెష్గా వాష్ అయ్యి వచ్చిన ఆలివ్స్ అన్నీ ఈ కంటైనర్లోకి వస్తాయి కదా, వచ్చినాక ఇలా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. ఈ గ్రైండ్ అవే ప్రాసెస్ వచ్చేసి 45 మినిట్స్ పడుతుంది, 45 to 50 మినిట్స్ పడుతుంది. ఆ గ్రైండ్ అయిన తర్వాత అంటే ఈ కంటైనర్ ఫిల్ అయిన తర్వాత, ఈ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ కంటైనర్కి వెళ్తాయి అన్నమాట. ఇలా లైన్గా వాళ్ళ ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి మిల్ సైజ్ని డిసైడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయిల్ చూడండి సపరేట్ అవుతా వస్తుంది. ఎక్కువసేపు రుబ్బినట్టల్లా దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉందన్నమాట. 45 మినిట్స్ మినిమం పడుతుందండి ఆ టైము. ఇప్పుడు వరకు మనం చూసిన ప్రాసెస్ అంతా ఈ కంటైనర్స్లో జరిగిందండి. నేను చెప్పాను కదా వీటికి వాటర్ జాకెట్ కూడా ఉంటుందని. ఈ కంటైనర్స్ ఒకటి ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ కంటైనర్కి వెళ్తుందనమాట. వీళ్ళు ఏ కంటైనర్ అయితే టైమర్ అయిపోయిందో 45 మినిట్స్ to 50 మినిట్స్ అయ్యి ఆయిల్ అంతా బయటకు వస్తుందో దాన్ని మాత్రం ఆన్ చేస్తే ఈ కింద చూస్తున్న మీరు ఈ ట్యూబ్ చూస్తున్నారు కదా, ఈ దీంట్లో నుంచి ఈ పైప్లో నుంచి బయటికి వస్తుందన్నమాట.
ఈ ప్రాసెస్ అంతాను, ఆ గ్రైండ్ అయిన మిక్స్ అంతాను దీంట్లోకి వస్తుంది. ఇక్కడ ఫిల్టర్ అయ్యి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ ఇలా బయటకు వచ్చేస్తుందండి. కంప్లీట్ ఇది ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చిన ఫీడ్ ఏం చేస్తారంటే ఈ పెద్ద కంటైనర్స్ వీళ్ళు ఈ క్యాటిల్ ఫీడ్కి వాడతారనమాట. ఆ క్యాటిల్ ఫీల్డ్ వాళ్ళు పంపిస్తారు ఈ కంటైనర్స్, ఈరోజు ప్రొడ్యూస్ ఉంది సో పంపించండి అని ముందే కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఈ పంపిస్తారు. ఈ వేస్టేజ్ని తీసుకెళ్ళినందుకు వీళ్ళే ఎదురు పే చేస్తారండి. సరే స్వర, వేస్టేజ్ సంగతి సరే, అసలు ఆలివ్ ఆయిల్ ఏమైంది అనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ రూమ్లోనే జరుగుతుందండి. ఈ ట్యాంక్స్ వీటిలో నుంచి వేస్టేజ్ బయటకు వెళ్ళిన వరకు చూసాం. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఎక్కడ ఫిల్టర్ అయ్యి ఎక్కడికి వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. అన్వితకి ఏం అర్థమవుతుందో ఏంటో కానీ మొత్తం ఆయన వెనకమాలే తిరుగుతూ క్వశ్చన్స్ అడుగుతూ ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ మరి చూస్తోంది, చెప్పించుకుంటోంది. ఇక్కడ గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఈ ఆయిల్ని క్వాలిటీని గ్రేడ్ని ఎలా చేస్తారో తెలుసా? టేస్ట్ అండ్ స్మెల్ ద్వారా చేస్తారండి. అది వీళ్ళు కాదు, వేరే కంపెనీ వాళ్ళు చేస్తారనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూద్దాం. మనం ఇందాక గ్రైండ్ చేసి దాంట్లో ఆ ట్యాంక్లో నుంచి వచ్చిన వేస్ట్ ఎటు వెళ్తుందో చూసాం కదా, ఆ ట్యాంక్లో ఉన్న మిక్స్చర్ ఈ ట్యూబ్లో నుంచి ఈ గ్రీన్ కలర్ ట్యాంక్లోకి వస్తుందన్నమాట. ఈ ట్యాంక్లో ఉన్న 3 ఫిల్టర్స్లోనూ ఫిల్టర్ అయ్యి మనకి ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇటు వస్తుంది. ఈ ట్యూబ్లో నుంచి ఇలా వస్తుంది. ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండి. ఇది క్రీమీగా ఉంది కదా, మిల్కీగా కొంచెం క్రీమీగా ఉంది కదా, రిచ్గా. ఎస్, ఇలానే వస్తుందంట. ఆగండండో, ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కాదు. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ని కూడా మళ్ళీ ఫిల్టర్ చేస్తే వచ్చే ఆయిలే మనకి ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్గా వస్తుందన్నమాట. ఆయిల్లో 3 రకాలు అనమాట. ఈ ఆలివ్ ఆయిల్లో ఒకటి రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది, ఇంకొకటి వర్జిన్ ఆయిల్ ఉంటుంది, ఇంకొకటి ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ ఉంటుంది. ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ వచ్చేసి ప్యూరెస్ట్ ఆలివ్ ఆయిల్ అనమాట. అదే ఇది. ఇది కొంచెం మనం శాంపుల్ టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే గొంతు అంతా మంటగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే నార్మల్ ఆయిల్ కన్నా కూడా దీనికి ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని స్పోక్ పాయింట్ కూడా చాలా తక్కువ అనమాట. అందుకని దీన్ని మీడియం హీట్ లేదా అసలు హీట్ చేయకుండా వాడటంలోనే ఎక్కువ బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే లేనిపోయిన కెమికల్స్ క్రియేట్ అయ్యి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందండోయ్. సో ఆ ఆయిల్ని అంతా ఇట్లాంటి ట్యాంక్స్లో పెడతారనమాట. సెటిల్ అవుతుంది అంటే 45 డేస్ మినిమం దీంట్లో పెడతారు. వాటరు, డస్ట్ పార్టికల్స్, ఇంకా వేరే పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి కిందకు వచ్చేస్తాయి. ఆయిల్ లైట్ వెయిట్ కాబట్టి అది తేలుతుందనమాట. అలా సపరేట్ అయిన ఆయిల్ని రకరకాల స్టోరేజెస్లో స్టోర్ చేస్తారు. ఒకవేళ ఈ ఆయిల్ని ఎక్కువ రోజులు స్టాక్ పెట్టాల్సి వస్తే, లాంగ్ టర్మ్గా ప్రిజర్వ్ చేయాల్సి వస్తే ఇలాంటి ట్యాంక్స్లో పెడతారనమాట. ఈ ట్యాంక్స్ కూడా సపరేట్ అయి ఉన్నాయి. ఆర్గానిక్ వేర్గా ఉన్నాయి, నాన్ ఆర్గానిక్ వేర్గా ఉన్నాయి అన్నమాట. ఏ రోజు ఇది ఆయిల్ ప్రొడ్యూస్ చేశారో ఆ డేట్ మళ్ళీ ఆర్గానికా నాన్ ఆర్గానికా అని దాని మీద రాసి దాంట్లో పెడతారనమాట. ఇకపోతే ఇవి వచ్చేసి ఒక రకమైన స్టోరేజ్ యూనిట్స్ అనమాట. షార్ట్ టర్మ్గా స్టోర్ చేయాలి అంటే ఈ చిన్న ట్యాంక్స్లో పెడతారు. ఈ ట్యాంక్స్లో టెంపరేచర్ కూడా అది సెట్ చేసుకోవచ్చు. ఎంత కావాలి అంత, అంటే రేపొద్దున్న స్టాక్ ఎంత మార్కెట్లోకి వెళ్ళాలి అంత బాటిల్లోకి ఫిల్ చేసుకుని దాన్ని సీల్ చేసి ఇస్తారనమాట. ఏ సైజులో కావాలి ఆ సైజ్ బాటిల్స్లో. మనం కూడా కొంచెం ఆలివ్ ఆయిల్ 1 గ్యాలన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఫిల్ చేసేసుకుందాం. మరి 1 గ్యాలన్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఇక్కడ $40 అనమాట. వీళ్ళు మనకి శాంపుల్గా ఊరినే ఇచ్చారు, కానీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $40. అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలి అని అంటే 1 లీటర్ వచ్చేసి 750 రూపీస్ సుమారుగా ఉంటుందండి. వీటిలో మీరు స్టోర్లో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్స్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ కూడా చూస్తూ ఉంటారు. నిజమే మరి. అయితే అది ఎలా చేస్తారు అంటే ఆర్గానిక్ ఫ్లేవరింగ్ని దీంట్లో కలుపుతారనమాట. కొన్ని రెసిపీస్ ఉంటాయి, ఆ రెసిపీ ప్రకారంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, లెమన్, వీటి ఎక్స్ట్రాక్ట్, ప్యూర్ ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని వచ్చి వాటిని వీటితో రెసిపీ ప్రకారంగా కలిపి దాన్ని ఆ పర్టికులర్ ఫ్లేవర్డ్ ఆలివ్ ఆయిల్గా అమ్ముతారనమాట. ఈ ఆలివ్ ఆయిల్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ, లేదా హెయిర్ కేర్ గురించి కానీ, స్కిన్ కేర్ గురించి కానీ వాడుకోవచ్చు.
దీనికి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల దీనికి మంచి రేటు ఉంటుంది, అలాగే దిగుబడి కూడా మంచిగా ఉంటుంది. So yes, there are different kinds of oils. There's also different kinds of vinegars up here. There's some flavored oils up here. So here's our traditional balsamic. This is fig, cherry, apricot. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగే. ఈ ఆయిల్కి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ పంట వేసిన రైతుకు కూడా అంతే లాభదాయకంగా లాభాలు వస్తాయండి. తప్పకుండా ఇండియాలో కూడా ఇది ఒక కామన్ క్రాప్ అవ్వాలనేదే నా ఉద్దేశం. ఇంకొకటి తెలుసా, కర్ణాటక గవర్నమెంట్ ఇంకా కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ వచ్చేసి దీనికి సబ్సిడీ కూడా ప్రకటించడం జరిగింది. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని ఈ క్రాప్ వేసి మీరు అందరూ లాభ పొందాలని నా ఉద్దేశం అండి. ఆయిల్ అయిపోయింది, వచ్చేసింది, 1 మంత్ అయ్యింది, పైనంతా ఫిల్టర్ చేశారు. నెక్స్ట్ ఏంటి, వెంటనే ప్యాక్ చేసే అమ్మేయటమేనా? నో అండి, ఇది ఆర్గానిక్ అని బ్రాండ్ పడాలి, దీన్ని ఒక గ్రేడింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు, ఇలాంటి శాంపుల్ బాటిల్స్లో, చిన్న చిన్న శాంపుల్ బాటిల్స్లో ఫస్ట్ కాలిఫోర్నియా టెస్టర్స్కి పంపిస్తారు. అక్కడ టెస్ట్ అవ్వాలి, గ్రేడర్స్కి పంపిస్తారు. ఆ 2 పాస్ అయిన తర్వాతే వాళ్ళు, టెస్టర్స్ అంటే వాళ్ళు టేస్ట్ చేసి దాంట్లో ఏమాత్రం చిన్న తేడా ఉన్నా సరే అక్కడే పోతుందన్నమాట. వీళ్ళు దీనికి సర్టన్ సర్టిఫికేట్స్ వేసుకుని అమ్మడానికి లేదు. సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తలు. ఆలివ్స్ పిక్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్ దాన్ని ఆలివ్ ఆయిల్గా మార్చేస్తారు. మార్చిన తర్వాత దాన్ని 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత ఈ శాంపుల్స్గా చేసి ఈ శాంపుల్స్ని టెస్టింగ్కి పంపిస్తారనమాట. తర్వాత అలా 1 మంత్ దాంట్లో పెట్టిన ఆయిల్ని ఆ పైన లేయర్స్ ఏదైతే ఆయిల్ అంతా తేలుతుంది, దాంట్లో ఏమైనా కొంచెం సాలిడ్స్ వేస్ట్ ఏమైనా ఉంటే అది కిందకు వస్తుంది అనమాట. సో ఆ పైన ఆయిల్ని మళ్ళీ ఫిల్టర్ చేసి దాన్ని అందంగా ప్యాక్ చేసేస్తారనమాట ఈ విధంగా. సో ఇంకా రకరకాల సైజెస్లో, శాంపుల్ సైజెస్లో కూడా ప్యాక్ చేసి పెట్టారు వీళ్ళు. వీటిల్ని మార్కెటింగ్ చేసుకుంటారు. ఇది ఇలా 1 ఇయర్ లోపు అమ్మేస్తారట. ఎక్కువ స్టోరేజ్ కూడా ఉండరు, కానీ ఇది వైన్ లాగానే ఎంత స్టోర్ చేస్తే అంత బాగుంటుంది, అంత రేట్ కూడా వస్తుందట. సో అది విషయం. ఇది తీసుకుని వెళ్దామా మరి? ఈ పంట గురించి కానీ ఈ మిల్లు గురించి కానీ ఇంకా వివరాలు ఏమన్నా కావాలి అని అంటే నేను ఈ ఓనర్తో నేను మీతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడిపించగలను. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా పర్సనల్గా వెళ్ళి ఈ తోటల్ని చూడాలి అని అనుకుంటే ఇండియాలో రాజస్థాన్లో మాత్రమే ఉన్నాయని నేను విన్నాను. రీసెర్చ్ చేసి ఖచ్చితంగా వెళ్ళి సౌత్ ఇండియాలో కూడా ఇలాంటివి వేసి లాభ పొందాలని నా ఉద్దేశం అండి. తప్పకుండా వేయండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇదండి ఈరోజు మన ఆలివ్ లైఫ్ ఆఫ్ ఆలివ్ అన్నమాట. ఆలివ్ తోటలు ఎలా ఉంటాయి, తోటలో నుంచి పిక్ చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్గా ఎలా మారుతుంది అనేది నేను ఈరోజు మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఏమైనా క్రాప్స్ గురించి మీరు తెలుసుకోవాలనంటే కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అంతటి వరకు సెలవు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ స్వర, కాలిఫోర్నియా నుంచి. ఆలివ్స్ ఆలివ్స్ ఆలివ్స్.